ఉంచారు. ఆయన అక్రమ కేసు అని చెప్పి ఆయనకు అండగా ఉండాలి, ఖచ్చితంగా నీకు సపోర్ట్గా ఉంటాను, మీ కుటుంబానికి అండగా ఉంటానని ఒక భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్మోహన్ రాబోతున్నారు. ఆయన రిసీవ్ చేసుకుంటే పెద్ద ఎత్తున సీనియర్ లీడర్ అందరూ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చక్రపాణి గారు ఆఫీస్ గారు సార్ చెప్పండి, ఎలా ఉంది వాతావరణం, ఎలా ఉంది కర్నూలులో? ఆయన రిసీవింగ్కి పెద్ద ఎత్తున కార్యకర్తలు బయలుదేరితే వాహనాలు కూడా చాలా చోట ఆపేస్తున్నారని చెప్తున్నారు. పోలీసుల ఆంక్షల నడుమ ఈరోజు పర్యటన సాగబోతుందంటారా? ఈరోజు చూస్తా ఉన్నాను, నేను కూడా ఇప్పుడే నంద్యాల నుంచి బయలుదేరడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే విరూపేష్ గారిని పరామర్శించడం కోసం జైలుకు రావడం జరుగుతున్న విషయం 2-3 రోజుల నుంచి ప్రజల్లో బాగా నాంతా ఉంది. జగన్మోహన్ రెడ్డిని కలవాలా, కల్పించాలని చెప్పి మమ్మల్ని కూడా చాలామంది మా కార్యకర్తలు కూడా అడుగుతూ ఉన్నారు. అడుగుతూ ఉంటే వీలు కాకపోవచ్చు, పోలీసుల ఇబ్బందులు కూడా పెట్టవచ్చు, కాబట్టి మీరు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మీరు వచ్చి కూడా లాభం లేదనే ఉద్దేశంతో మేము చాలామందికి చెప్పడం జరిగింది. అయినా ఎక్కడ చూసినా దారంట వస్తూ ఉంటే తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అని చెప్పి మా నాయకుడు జిల్లాకు వచ్చినప్పుడు కలవాలి అని ఒక తాపత్రయంతో ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ పోలీసులు చూస్తూ ఉంటే నేను కళ్ళారా చూసినటువంటి చెక్ పోస్టులు చూశాను. దాదాపు 6 చోట్ల 7 చోట్ల దారింట నంద్యాల కావచ్చు, పాణ్యం కావచ్చు, తమరాజపల్లె కావచ్చు, అదేవిధంగా ఓరోకల్లు కావచ్చు, ఇక్కడ అన్ని చోట్ల కూడా విపరీతంగా పోలీస్ బందోబస్తు పెట్టి అణిచివేయాలి ఒక ఉద్యమంలాగా ఉవ్వెత్తున ప్రజలు తరలి వస్తూ ఉంటే ఈరోజు చూడలేక ఈ ప్రభుత్వం అందరిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకవేళ సూర్యునికి ఏ విధంగా అడ్డపెట్టగలుగుతారేమో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనానికి అడ్డపెట్టడం అనేది జరగని పని. ఎందుకంటే ప్రజల్లో ఉండేది ఎప్పుడెప్పుడు ఎన్ని రోజుల్లో నుంచో ఎదురు చూస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి రావాలి, ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి కుటీల రాజకీయాలు గమనిస్తూ ఉన్నారు. మొన్ననే చూసాం, ఈ మధ్య కాలంలోనే నిరసన కార్యక్రమాలు మన చేస్తే ఉవ్వెత్తున ఎక్కడ చూసినా నిరసన ర్యాలీలో పాల్గొనడమే కాకుండా ర్యాలీలలో కూడా విపరీతంగా జనం రావడం వల్ల పోలీసులు అక్కడ ఆంక్షలు పెట్టి అక్కడ కూడా అడ్డగించుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. ఇదే కాదు, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైనటువంటి ప్రజాదరణ లభిస్తూ ఉంది. అంటే 2 సంవత్సరాల కాలంలోని ఈ ప్రభుత్వం యొక్క కుటీల ద్వంద్వ వైఖరిని అన్నీ గమనిస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాటం చేయాలని ఒక కృతనిశ్చయానికి రావడమే కాకుండా ప్రజల్లో ఒక సానుభూతి కూడా పెరుగుతూ ఉంది. పోయినసారి తప్పు చేశాం, పొరపాటు జరిగినాయి, ఈసారి సరిదిద్దుకోవాలి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని సీఎంగా చూడాలనే ఒక భావంతో ఈరోజు తరలి వస్తూ ఉన్నారు. అందుకే ప్రజలు ఎన్ని ఆటంకాలు కల్పించినా ఎక్కడే కానీ పోలీసులకు అక్కడే ఎదురు నిలిచి కొన్ని చోట్ల ఆహ్వానాలు ఆపాలని ప్రయత్నం చేసిన ఆయనగా గొడవలు జరిగే పరిస్థితులు కూడా పోలీసులు తీసుకొస్తూ ఉన్నారు. ఆ విధంగా ఈరోజు ఈయన పర్యటన సాగబోతూ ఉంది. పర్యటన కూడా నాకు తెలిసి ఇప్పుడు 11:30-11 గంటలు కావస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం 4 వరకు కూడా తెగుతుందో లేదో, ఎక్కడ చూసినా ప్రజలు వస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా రోడ్ల పైన ఇంకా మేము దారిలో 10 గంటలు 9 గంటలకు వచ్చేసరికి దారంట బయలుదేరి వస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు పర్యటన కూడా లేటు కావచ్చు, చాలా విపరీతంగా ప్రజలు తరలి వస్తూ ఉన్నారు తెలియజేస్తూ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే చాలా విచిత్రంగా